నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. మన దేవి అమ్మవారికి నవరాత్రులు మొదలై 9వ రోజు అండి. 9వ రోజు అమ్మవారికి ప్రసాదంగా సేమే పాశం చేస్తున్నానండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం, బాండిల్ని పెట్టుకున్నాం, ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం. నెయ్యి అంతా కరిగినాక సన్నగా కట్ చేసుకుని ఎండు కొబ్బరి వేసుకున్నాం. ఎండు కొబ్బరి ఫ్రై అయినాక బాదం పప్పులు, జీడిపప్పులు వేసుకున్నాం. అవి కూడా బాగా ఫ్రై చేసుకొని అన్ని కలిపి ఒక కప్పులోకి తీసుకున్నాం. అదే బాండిల్లో సేమియాలు ఫ్రై చేసుకున్నాం. నెయ్యి సరిపోతుందండి ఫ్రై చేసుకోనికి. 2 కప్పు సేమియాలు వేసుకొని సేమియాలను బాగా ఫ్రై చేసుకున్నాం. సేమియాలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయినాయండి. సేమియాలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత అదే బాండిల్లో లీటర్ పాలు పోసుకున్నాం. పాలను బాగా మరగనిచ్చుకున్నాం. పాలు బాగా మరిగేటప్పుడు బాండీల్లో అంచులో మడితి పాల మీగడ ఉంది కదండి, ఆ పాల మీగడ కూడా పాలల్లోకి వేసుకుందాం. ఫ్రై చేసుకునే సేమియాలు వేసుకున్నాం. సేమియాలను బాగా ఉడికేంత వరకు మెత్తగా ఉడికించుకున్నాం. మధ్య మధ్యలో బాగా కలుపుకున్నాం. మనం పాలు వేసుకున్నాం కదా, కలపకపోతే గినక పాలు అడుగంటుకుంటాయి. సేమియాలు బాగా ఉడికినాయండి. మనం 1/2 కప్పు చక్కెర వేసుకున్నాం. చక్కెర వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత మనం ఫ్రై చేసుకునే జీడిపప్పులు, బాదం పప్పులు, కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుదాం. 1 స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాం. ఈ యాలకుల పొడిని నేను రోట్లో వేసి దంచినానండి. మరి నున్నగా దంచలేదు, కచ్చా దంచినాను. మనం తినేటప్పుడు పంటి కింద పడితే చాలా టేస్ట్ వచ్చాదండి. పాశంలో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసిన తర్వాత సేమియా పాశానికి నెయ్యి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింది దింపుకున్నాం. అంతేనండి, మన దేవి అమ్మవారికి ఇష్టమైన సేమియా పాశం రెడీ అయిందండి. అమ్మవారికి సేమియా పాశం నేను చేస్తున్నాను కదండి. సేమియా పాశం అంతా పాలతోనే చేస్తున్నానండి. మీకు పాలతో చేయడం ఇష్టం లేకపోతే గినక సగం పాలు సగం వాటర్ తీసుకొని పాశం చేసే గినక చాలా బాగుంటుందండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.